బులెటిన్లో మరో బ్రేకింగ్. అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు. సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలంతా రేపు కలవనున్నట్లు వెల్లడించారు. సెక్రటరీ నోటీసులు, సుప్రీంకోర్టు కేసుపై మాట్లాడేందుకు 10 మంది ఎమ్మెల్యేలంతా కలవాలని అనుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను హైదరాబాద్లో లేనని తెలిపారు. అందరం కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సంధ్య, కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా రేపు ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వారికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేయడం కానీ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్గా నోటీసులు జారీ చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి తొందరగా అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా నిన్న అసెంబ్లీ సెక్రటరీ కూడా వరుసగా ఎవరైతే పార్టీ ఫిరాయించారని కంప్లైంట్ ఉందో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందో ఆ 10 మందికి సంబంధించి కూడా నిన్న నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి ఏందనే దానిపైన కూడా రేపంతా కూడా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా రేపు మార్నింగ్ భేటీ కావాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలంతా కూడా భేటీ కావాలనుకున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు కాస్త వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల వేరే వేరే ప్లేస్లలో ఉండడంతో ఈరోజు భేటీ కావడానికి వీలు కాలేదని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక వేరే అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నాను కాబట్టి తెలంగాణలో లేను, వేరే ప్లేస్లో ఉన్నాను, వ్యక్తిగత పనుల వల్ల వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి రేపు ఖచ్చితంగా భేటీ అవుతాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా కూడా ఎవరైతే 10 మంది ఉన్నామో నోటీసులు వచ్చాయో వారంతా కూడా రేపు భేటీ కావాలని చెప్పేసి కూడా నిర్ణయించామని చెప్పారు. మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా వారి కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళు కానీ మరికొన్ని చోట్ల ఉన్నామని కూడా ఎమ్మెల్యేలు చెప్పారు. రేపంతా కూడా వారు భేటీ అయిన తర్వాత ప్రభుత్వం ముఖ్య నేతలతో కూడా రేపు మార్నింగ్ భేటీ అయి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులు కానీ అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోటీసులు వీటిపైన కూడా ప్రధానంగా డిస్కస్ చేసి నెక్స్ట్ 10th మళ్ళీ వాయిదా ఉంది కాబట్టి 10న ఏ విధంగా వాదించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కూడా నిన్న ఇచ్చిన నోటీసులకు సంబంధించి కొద్ది గడువు కావాలని కూడా కోరినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ గడువుకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లీగల్గా ముందుకెళ్లాలని దానికి కూడా రేపు ఉదయం మార్నింగ్ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. సంధ్య, ప్రతాప్, అయితే ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే లీగల్గా వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అసలు? ప్రధానంగా ప్రస్తుతం అయితే వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పిన నేపథ్యంలో వారికి ఇప్పటివరకు నోటీసులు ఇవ్వాలి కాబట్టి వారికి నోటీసులు ఇవ్వాలి. ప్రైమరీగా ఏ విధంగా అయితే చట్ట ప్రకారంగా ముందుకెళ్లాల్సి ఉంటుందో దానికి సంబంధించి కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే అసెంబ్లీ సెక్రటరీ వారికి నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలతో మనం మాట్లాడినప్పుడు వారు కూడా ఖచ్చితంగా మేము దీనికి రిప్లై ఇవ్వడానికి కాస్త సమయం కావాలని కూడా ఆలోచన చేస్తున్నాం. కనీసం ఒక 3 నుంచి ఒక 4 నెలల వరకు సమయం కోరే అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించి కోర్టులో కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సింది. అయితే ఫర్దర్గా అందరికీ 10 మందికి సంబంధించి నోటీసులు వచ్చాయి కాబట్టి ఒకసారి కూర్చొని అనుకుంటున్నాం అంటూ కూడా 10 మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వంలోని పెద్దలతో కూడా దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏ విధంగా వాదించాలి, అసలు ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ దీనికి సంబంధించి అక్కడ ముకుల్ రోహత్గి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి, గత కేసులకు సంబంధించి గతంలో రాష్ట్రంలో అంటే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్నింటినీ కూడా స్టడీ చేసి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఫర్దర్గా ఆలోచిస్తున్నారు. సో మొత్తం మీద రేపు 10 మంది అంతా కూడా రేపు భేటీ కాబోతున్నారు. రేపు భేటీలో వారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతున్నారు. సో మొత్తం మీద రేపు ఒక బిగ్ డేగా భావించవచ్చు. ఒకవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా మార్నింగ్ సెషన్లో భేటీ అవుతుంటే సాయంత్రానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఎంసీహెచ్ఆర్డీలో భేటీ కాబోతున్నారు. సత్య, రైట్ ప్రతాప్.